12 ఇయర్స్ 13 ఇయర్స్ పిల్లలకు కూడా జుట్టు తెల్లబడిపోతోంది. జుట్టు తెల్లబడింది కదా అని టెంపరరీ సొల్యూషన్ గా కెమికల్స్ ఉన్న కలర్స్ అప్లై చేస్తున్నారు. దీనివల్ల జుట్టు ఊడిపోతోంది. ఇలా కాకుండా మీ తెల్ల జుట్టుని మళ్ళీ నల్లగా చేసే నేచురల్ ప్రాసెస్ తెలుసుకుందామా? హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు ఇంకొక సూపర్ హెల్ప్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మీలో చాలా మంది జయ చిన్న ఏజ్ లోనే హెయిర్ వైట్ అయిపోతుంది, ఏం చేయాలో తెలియట్లేదు అంటున్నారు. అందుకనే మీ అందరి కోసం ఈ రోజు ఈ బ్యూటిఫుల్ వీడియో మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఒక్కసారి వైట్ హెయిర్ వచ్చిన తర్వాత మళ్ళీ అది బ్లాక్ గా మారుతుందా లేదా, బ్లాక్ గా మారాలంటే అసలు ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటి హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అని కంప్లీట్ డీటెయిల్స్ మీతో షేర్ చేస్తానండి. ఈ రోజు నేను మీకు చెప్తుంది రివర్స్ హెయిర్ గ్రేయింగ్ మెథడ్. అంటే ఒకసారి తెల్ల జుట్టు వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ బ్లాక్ గా మార్చుకునే న్యాచురల్ ప్రాసెస్. కంప్లీట్ రొటీన్ నేను మీతో షేర్ చేస్తానండి. మీరు సేమ్ రొటీన్ ఫాలో అయిపోండి. మీకు చిన్న వయసులోనే జుట్టు తెల్లపడినట్టయితే మళ్ళీ ఆ జుట్టుని బ్లాక్ గా చేసుకోవచ్చు. సో ఇంక లేట్ చేయకుండా అసలు ఈ స్టెప్స్ ఏంటి అనేది చూసేద్దాం పదండి. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నా, ఇంకా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మన హెయిర్ కానీ మన స్కిన్ కానీ కలర్ లో ఉండాలి అంటే మెలనిన్ అనే ఒక పిగ్మెంట్ ఉంటుందండి. ఈ పిగ్మెంట్ మన స్కిన్ లో హెయిర్ లో ఉండటం వల్లే కలర్ అనేది వస్తుంది. మన హెయిర్ కి బ్లాక్ కలర్ కావాలి అంటే మన హెయిర్ లో మెలనిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలి. మన హెయిర్ ఫాలికల్స్ ఎప్పుడైతే మెలనిన్ ని ప్రొడ్యూస్ చేయటం ఆపేసినాయి అనుకోండి, మనకి ఈ బ్లాక్ కలర్ ఉంది కదా, అది మెల్లమెల్లగా వైట్ కలర్ లోకి మారిపోతుంది. ఫ్రెండ్స్, వైట్ హెయిర్ చూడంగానే అందరికి వచ్చే ఫస్ట్ క్వశ్చన్, ఇది పీకేస్తే సరిపోతుందని కొంతమంది ఆలోచిస్తారు. కొంతమంది ఇది పీకాలా వద్దా, పీకితే పక్కన కూడా వైట్ హెయిర్ అవుతుందని అనుకుంటారు. ఫస్ట్ దీనికి ఆన్సర్ చెప్తాను. మీరు వైట్ హెయిర్ ని ప్లక్ చేశారనుకోండి, పక్కన వైట్ హెయిర్ అనేది రాదు. అది జస్ట్ అపోహ మాత్రమే. మనం గమనించినట్టయితే మనకి జుట్టు మొత్తం ఒకటేసారి తెల్లపడదు కదా, ఒక్కొక్క హెయిర్ తెల్లపడుతూ ఉంటుంది. దాని రీజన్ ఏంటి? ప్రతి హెయిర్ స్ట్రాండ్స్ కి సపరేట్ గా మెలనిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మనకి హెయిర్ కి ఎప్పుడైతే మెలనిన్ అనేది ఆగిపోతుందో ఆ హెయిర్ మాత్రమే తెల్లబడుతూ ఉంటుంది. మీరు ఆ హెయిర్ ని పీకినా గానీ పెద్ద ప్రాబ్లం ఏం లేదు, పక్కన కూడా వైట్ హెయిర్ ఏమీ రాదు. సో మీకు క్లారిటీ వచ్చేసింది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, అసలు జుట్టు తెల్లపడిపోయిన తర్వాత మళ్ళీ నల్లగా అవుతుందా? నల్లగా చేసుకోవటం ప్రాక్టికల్ గా పాసిబుల్ అయినా అని చాలా మందికి డౌట్ వస్తుంది. మీరు రివర్స్ హెయిర్ గ్రేయింగ్ మెథడ్ ని ఫాలో అయినట్టయితే వైట్ హెయిర్ ని మళ్ళీ బ్లాక్ గా చేసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఫ్రెండ్స్, ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ హెయిర్ అవ్వటానికి 2 రీజన్స్ చెప్పుకోవచ్చండి. ఒకటి జెనెటికల్ ప్రాబ్లం వల్ల, మీ ఫ్యామిలీలో ఎవరికైనా చిన్న వయసులోనే జుట్టు తెల్లపడిపోయినట్టయితే అది మీకు కూడా రావచ్చు. రెండవది స్ట్రెస్ ఎక్కువ తీసుకోవటం వల్ల లేదా మీ డైట్ కరెక్ట్ గా లేకపోవటం వల్ల కూడా జుట్టు తెల్లపడుతుంది. తెల్ల జుట్టుని నల్లగా చేయటంలో ఈ ఆకులు చాలా బాగా పనిచేస్తాయి. ఇది భృంగిరాజ్ ఆకులు, గుంటగలగర ఆకులు అని అంటాము, అలాగే కాటుక ఆకులని కూడా అంటారండి. మనం ఇది తుంచేటప్పుడే చేతులకి వేళ్లకి మొత్తానికి నల్లగా అవుతూ ఉంటుంది, అందుకనే కాటుక ఆకులు అంటారు. మీకు చిన్న వయసులోనే జుట్టు తెల్లబడిపోతున్నట్టయితే గుంటగరగర యూజ్ చేస్తే జుట్టు మళ్ళీ నల్లగా అవుతుంది. అందుకనే ఈ గుంటగరగర యూజ్ చేసి నేను మీకు ఒక మంచి హెయిర్ ఆయిల్ చెప్తాను. మీకు చిన్న వయసులోనే హెయిర్ తెల్లగా అయిపోతున్నట్టయితే ఈ ఆయిల్ యూజ్ చేస్తే ఖచ్చితంగా మళ్ళీ మీ హెయిర్ నల్లగా అవుతుంది. దీనికోసం మనం ఒక గుప్పెడు గుంటగరగర ఆకులు తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇంకొక 2 ఇంగ్రీడియంట్స్ కలిపి మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకుందాం. శంకుపూలు గురించి చాలా మందికి తెలుసు, స్కిన్ కి యూజ్ చేయొచ్చు అని చెప్పి, కానీ మన జుట్టు నల్లగా చేయడానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి. శంకుపూలు యూజ్ చేయటం వల్ల జుట్టు తెల్లపడటాన్ని స్లో డౌన్ చేస్తుంది, తొందరగా జుట్టు తెల్లపడకోకుండా చేస్తుందండి. అండ్ మన హెయిర్ గ్రోత్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది, హెయిర్ ఫాల్ ని కూడా కంప్లీట్ గా ఆపేస్తుంది. అందుకనే ఈ నూనె యూజ్ చేస్తే జుట్టు రాలటం కూడా తగ్గిపోతుంది. ఇందులో 1 కప్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. బేస్ ఆయిల్ మీరు మార్చుకున్నా పర్లేదండి, కోకోనట్ ఆయిల్ అయితే మాక్సిమం అందరికీ సెట్ అవుతుంది. ఇప్పుడు ఈ మూడిట్లతో పాటు మీరు ఉసిరికాయలు యాడ్ చేసుకోవచ్చు, అంతకు మించి ఇంకేమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీన్ని మనం డబుల్ బాయిలర్ మెథడ్లో మాత్రమే హీట్ చేసుకోవాలి, ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలి. మామూలు ఆయిల్స్ ఏంటంటే మనం ఏదైనా ఐరన్ కడాయిలో పెట్టేసేసుకుని ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటాం, బట్ ఇది మాత్రం డబుల్ బాయిలర్ మెథడ్లో చేసుకోవాలి. అంటే ఒక పెద్ద ప్యాన్ తీసుకుని అందులో వాటర్ యాడ్ చేసుకోండి. గాజు బౌల్ కన్నా స్టీల్ బౌల్స్లో మీరు
చేసుకోండి. ఎందుకనంటే హీట్ మీకు ఎంత ఉంటుంది అనేది కరెక్ట్గా తెలియదు కదా టెంపరేచర్. ఒకవేళ గాజుది పెడితే పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే స్టీల్ బౌల్ పెట్టుకోండి. మీరు ప్యాన్లో ఆయిల్ అనేది మీరు పెట్టిన బౌల్కి సగం వరకు రావాలండి. మెజర్మెంట్ అలా చూసుకోండి. బయట మీకు పోసిన వాటర్ అనేది ఎంతవరకు ఫిల్ అవుతుంది అనేది. ఇప్పుడు సిమ్లో పెట్టుకుని 15 to 20 minutes మరిగించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. మనకి ఆయిల్ అనేది కంప్లీట్గా గ్రీన్ కలర్లోకి మారిపోతుంది. ఇది వెంటనే మీరు యూజ్ చేయొద్దు, పక్కన పెట్టేసేసి 1 day అంతా అలానే ఉంచుకోండి. నెక్స్ట్ డే మీరు ఫిల్టర్ చేసుకోవాలి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఆయిల్ కలర్ చూసారా, మంచి గ్రీన్ కలర్లోకి వచ్చేసింది. ఈ ఆయిల్కి ఎలాంటి స్మెల్ అనేది ఉండదండి. లైట్గా ఎక్కడో ఉసిరికాయ స్మెల్ వస్తుంది అంతే, ఉసిరికాయలు యాడ్ చేసిన వాళ్ళకి. ఈ 2 యాడ్ చేస్తే అసలు స్మెల్ కూడా ఉండదు. ఇప్పుడు ఇది మనం మొత్తం ఫిల్టర్ చేసేసుకుందాం. మన ఆయిల్ రెడీ అయిపోయింది. చిన్న వయసులోనే జుట్టు తెల్లపడే వాళ్ళకి ఈ హెయిర్ ఆయిల్ బెస్ట్ అని చెప్పొచ్చండి. మీరు కనీసం వారంలో 3 సార్లు అయినా ఈ ఆయిల్ హెయిర్కి అప్లై చేసుకోవాలి. అంతకన్నా ఇంకొక 2 సార్లు ఎక్కువ అప్లై చేసుకున్నా మంచిదే. కాకపోతే 3 సార్లకి తగ్గకోకుండా మాత్రం అప్లై చేసుకోండి. ఈ హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోవటం వల్ల చిన్న వయసులో జుట్టు తెల్లపడకోకుండా ఉంటుంది. అలాగే మనకి ఏజ్ పెరుగుతున్నప్పుడు జుట్టు తెల్లబట్టాన్ని స్లో డౌన్ చేస్తుంది. ఈ హెయిర్ ఆయిల్ ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే 2 years వరకు స్టోర్ చేసుకోవచ్చు. అంత ఎక్కువ లైఫ్ ఉంటుంది. ఈ హెయిర్ ఆయిల్ నేను డ్రాపర్తో అప్లై చేసుకోవటానికి ఇష్టపడతానండి. ఇదేదో ఎక్కడో కొనాల్సిన అవసరం లేదు. మనకి ఫేస్ సీరమ్స్ వస్తాయి కదా, ఆ సీరం బాటిల్ అయిపోయిన తర్వాత పారేయకోకుండా అది మొత్తం క్లీన్ చేసేసుకుని ఉంచుకోండి. ఇలా ఆయిల్స్ అప్లై చేసుకున్నప్పుడు నీట్గా రూట్స్కి అప్లై అవటానికి హెల్ప్ అవుతుంది. ఈ హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుని తల మీద అలా ఉంచేసుకోవచ్చా అని చాలామందికి డౌట్ వచ్చే ఉంటుంది కదా. ఈ హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుని 2 to 3 days అలానే ఉంచుకోవచ్చు. హెడ్ బాత్ చేయకపోయినా ఏమీ కాదు. ఒకవేళ మీరు వర్కింగ్ ఉమెన్ అయినా లేదా మెన్ అయినా మీరు బయటకి ఖచ్చితంగా వెళ్ళాలి కాబట్టి మీరు మాత్రం 2 to 3 days ఉంచుకోవటం కుదరదు. ఖచ్చితంగా హెయిర్ వాష్ చేసుకోవాల్సింది. హెయిర్కి ఆయిల్ పెట్టుకుని బయటకు వెళ్తే బయట పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది కదా, ఆ డర్ట్ మొత్తం వచ్చేసి మీ స్కాల్ప్ మీద ఉంటుంది. దానివల్ల హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హెయిర్ వీక్గా అయిపోతుందండి. అందుకని హెయిర్కి మనం ఖచ్చితంగా షాంపూ చేసుకుని బయటకు వెళ్ళండి అని చెప్తాం. మీరు ఇంట్లో ఉండే వాళ్ళైనా లేదా సాటర్డే సండేస్ అనుకోండి, హ్యాపీగా ఆయిల్ పెట్టేసుకుని 2 days అలా ఉంచేసుకోవచ్చు. మీరు ఇది హెయిర్ రూట్స్కి కంపల్సరీ బాగా మసాజ్ చేసుకోండి. దీనివల్ల హెయిర్ గ్రే అవ్వకోకుండా ఉంటుంది అండ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. హెయిర్ గ్రోత్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది. 3 problemsకి ఒకటే సొల్యూషన్ లాగా పనిచేస్తుంది. ఫ్రెండ్స్, మనకి రీసెంట్ సర్వేలో చూసినట్టయితే అసలు గ్రే హెయిర్ అనేది ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుందంటే మనకి ఎక్కువ శాతం మంది 13 years 12 years పిల్లల్లోంచే స్టార్ట్ అయిపోయిందని వచ్చింది. అండ్ ఎక్కువ శాతం ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళకి గ్రే హెయిర్ ఎక్కువ ఉంది అంటే 30 years నుంచి 40 years వాళ్ళకి ఆల్మోస్ట్ హెయిర్ మొత్తం వైట్ అయిపోతుంది. ఇది వరకటి రోజుల్లో చూసినట్టయితే 50 years వచ్చేదాకా జుట్టు తెల్లబడేది కాదు. కానీ ఇప్పుడు చూసినట్టయితే 13 yearsకే జుట్టు తెల్లబడిపోతుంది. అందుకనే ఇలా కేర్ తీసుకోవాలి. హెయిర్ ఆయిల్ అయితే అయిపోయింది. ఫుడ్ ఏం తీసుకోవాలో చెప్తాను పదండి. ఫ్రెండ్స్, ఉసిరికాయలు చాలా మంచిదండి. మీ హెయిర్ని నల్లగా చేయటానికి బాగా పనిచేస్తాయి. ఎవ్రీడే మార్నింగ్ ఉసిరికాయల షార్ట్స్ తీసుకోండి. ఉసిరికాయలు జ్యూస్ అని కూడా అనొచ్చు. 2 ఉసిరికాయలు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోండి. ఉసిరికాయలు పిగ్మెంటేషన్ని పెంచుతాయి. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, మన హెయిర్లో పిగ్మెంటేషన్ తగ్గిందంటే హెయిర్ తెల్ల పడిపోతుంది. అందుకని ఉసిరికాయలు మీ డైట్లో యాడ్ చేసుకోవాలి. ఈ జ్యూస్ మనం ఎర్లీ మార్నింగ్ పరగడుపున తాగాలి. ఇందులో చిన్న అల్లం ముక్క, అలాగే కొంచెం వేయించిన జీలకర్ర యాడ్ చేసుకుని 1 glass వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా జ్యూస్ చేసుకుని ఫిల్టర్ చేసుకుని తాగేయటమే. మీరు మార్నింగ్ టైంలో టిఫిన్ చేసిన తర్వాత లంచ్కి మధ్యలో బ్రేక్ ఉంటుంది కదా, ఆ టైంలో 1 tablespoon అవిసె గింజలు తీసుకోండి. ఇది మన హెయిర్కి చాలా మంచిది. హెయిర్ని బ్లాక్గా చేస్తుంది, ఫాస్ట్గా పెంచుతుంది, omega 3 రిచ్గా ఉంటుంది. ఈవినింగ్ టీ టైంలో హైబిస్కస్ టీ తాగండి. ఇందులో చిన్న అల్లం ముక్క అలాగే దాల్చిన చెక్క వేసుకున్నాక 2 నుంచి 3 ఎర్ర మందార పూలు ఉంటాయి కదా, ఒంటిరెక్కవి, అవి తీసుకోండి. వాటర్లో బాయిల్ చేసుకుని ఫిల్టర్ చేసుకుని తాగేసేయటమే. దీనివల్ల హెయిర్ బ్లాక్గా ఉంటుంది, ఫాస్ట్గా గ్రో అవుతుంది.
ఇలానే మీరు శంకుపూలతో కూడా టీ చేసుకుని తాగొచ్చు. నేను ఆ రెసిపీ కూడా మన ఛానల్‌లో షేర్ చేశాను. కావాలంటే అదైనా చూడండి. ఆల్టర్‌నేట్ డేస్‌లో యూజ్ చేయొచ్చు. చాలామందికి యోగా చేయటం రాదు, హెడ్ స్టాండ్ చేయటం రాదు కదా! అలాంటి వాళ్ళ కోసమే ఇదండి ఆల్టర్‌నేట్ ఆప్షన్. జస్ట్ మీరు బెడ్ మీద కానీ, దివాన్ మీద కానీ పడుకుని తల ఇలా కిందకి వాల్చండి. ఇలా మసాజ్ చేసుకోండి. హెయిర్ గ్రోత్ బావుంటుందండి. జస్ట్ సింపుల్ ఈ స్టెప్స్ మీరు ఫాలో అయితే చాలు. ఇది మీరు రొటీన్ లాగా 2 మంత్స్ ఫాలో అవ్వాలి. అప్పుడే మీకు మంచి రిజల్ట్ వస్తుంది. మీ వైట్ హెయిర్ అనేది రివర్స్‌గా బ్లాక్‌గా అవటానికి హెల్ప్ అవుతుంది. మీరు తప్పకుండా ట్రై చేసి మీ రిజల్ట్ నాతో షేర్ చేయటం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై.